వెలుగువాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నూతన ఉదయంలో నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు తన నూతన కృపను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆయన నమ్మదగిన తనము, విశ్వసనీయత ఎప్పటికీ కూడా మారదు. ప్రియులారా, ఈరోజు ఈ ఉదయం మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆ ప్రభు యొక్క నమ్మదగిన తనము వలన. ఇంకా మనలో మార్పు తీసుకురావాలని, ఇంకా మనల్ని ఆశీర్వదించాలని, ఇంకా మనల్ని ఉన్నత స్థితిలోనికి లేపాలని ప్రభు ఆశపడుతున్నారు. కాబట్టే గత రాత్రంతా కూడా తన దూతల ఆధీనంలో మనల్ని ఉంచి ఈ ఉదయకాలంలో సురక్షితంగా మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. ఆ దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, ఎన్నడూ కూడా విడనాడని ప్రేమ. అవును ప్రియులారా, మరి ప్రతిరోజు ఆ దేవుని యొక్క ఆశీర్వాదములను మనం అనుభవిస్తూనే ఉన్నాం, నూతనంగా స్వీకరిస్తూనే ఉన్నాం. మరి ఆ ప్రభువు వలె మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలని ఆ ప్రభు ఈరోజు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. మనం ఎంతగా ఇతరుల పట్ల ఉదారత చూపిస్తున్నామో అంతగా దేవుని నుండి మనము ఆశీర్వాదముల పరంపరను, అనుగ్రహముల పరంపరను పొందగలం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో అదే మనం చదువుతున్నాం. ఉదారంగా ఇచ్చువానికి దేవుడు అభివృద్ధిని వసగును, నీళ్లు పోయేవానికి దేవుడే వారికి నీళ్లు పోయును. అవును ప్రియులారా, ప్రతిదీ మనము దేవుడి నుంచి స్వీకరించుకున్నదే. మనలో ఉన్న ప్రాణం, జీవం, మనలో ఉన్న ఆస్తి అంతస్తులు, పేరు ప్రతిష్టలు, తెలివి, ఈ ఉనికి, మనకున్న గుర్తింపు అన్నీ కూడా దేవుడిచ్చిన దానమే. మరి దేవుని దగ్గర నుంచి అన్ని ఉదారంగా మనం తీసుకుంటున్నాం. దేవుని స్వభావంలో మనం ఉండాలంటే ఎంతవరకు మనం ఇతరుల పట్ల ఉదారంగా ఉండగలమో అంతవరకు ఉండడానికి ప్రయత్నించాలి. అది మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను వాక్యాన్ని ప్రచారం చేయడం ద్వారా ఆ వాక్యమనే విత్తనం వేస్తున్నాను, అపోల్లో నీరు పోస్తున్నాడు, కానీ ఆ విత్తనాన్ని చెట్టుగా ఎదిగింప చేసేది మాత్రము దేవుడే. అవును ప్రియులారా, మనలో అభివృద్ధి జరుగుతున్నా, మన ద్వారా ఇతరులలో అభివృద్ధి జరుగుతున్నా ఆ అభివృద్ధికి కారకుడు మాత్రము దేవుడే. కాబట్టి ప్రతిరోజు ఎంతగా విత్తనము వేస్తున్నామో లేదో దాని గురించి మనం శ్రద్ధ వహించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 4 రకాల భూములను మనం అక్కడ చూస్తున్నాం. విత్తువాడు విత్తనం వేస్తున్నాడు, కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని సారవంతమైన భూమిలో పడ్డాయి. ప్రియులారా, మనము విత్తనము వేయడము చాలా తక్కువ, కానీ వేసే విత్తనాలకు కూడా అది త్రోవలో పడిపోయింది, అది సారవంతమైన భూమిలో పడలేదు, అది రాతి నేల మీద పడింది, అది ముళ్ళ పొదల్లో పడింది అని మనము విత్తనము వేయడానికి బదులు తీర్పరిగా మారుతూ ఉంటాము. మనం ఇతరులకు సహాయం చేయడానికి బదులు ఏ ఏ కారణం వల్ల మనం వాళ్ళ ఇతరులకు సహాయం చెయ్యలేకపోతున్నామో కారణాలు పెద్దగా చూపించడానికి ప్రయత్నిస్తాము. కానీ అది నేలలో పడినా, సారవంతమైన నేలలో పడినా, దారిలో పడినా, ముళ్ళ పొదల్లో పడినా ఎదుగుదలనిచ్చేది దేవుడు కదా, విత్తనం వేయడం నా బాధ్యత కదా అని అందరి జీవితాల్లో ఆశీర్వాదం అనే విత్తనం వేయడానికి మనం ప్రయత్నించినప్పుడు దానికి ఎదుగుదల, దానికి తగిన ఆశీర్వాదం మన జీవితంలో, వారి జీవితంలో దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తీర్పరికి బదులుగా ఆశీర్వాదకరంగా మనం మారాలి. ప్రియులారా, మనం అందరము రక్షణ పొందినప్పుడు, బప్తిస్మం పొందినప్పుడు చూడండి, మన మీద తెల్లటి వస్త్రం కప్పబడుతుంది.
కానీ మనం ఎప్పుడైతే తీర్పరిగా మారుతున్నామో, చూడండి న్యాయస్థానాల్లో తీర్పు తీర్చే వాళ్ళు, జడ్జిలు వాళ్ళు నల్లటి వస్త్రాన్ని కప్పుకొని ఉంటారు. వాళ్ళందరికీ తీర్పు తీరుస్తూ ఉంటారు. దేవుడు మనల్ని లోకంలో తీర్పు తీర్చడానికి కాదు, అందరికీ ఆశీర్వాదకరంగా, అందరికీ రక్షణలాగా ఉండాలని తెల్లటి వస్త్రాన్ని కప్పి మనము పొందిన ఆశీర్వాదం, రక్షణనే విత్తనం అందరికీ పంచమని దేవుడు మనల్ని పంపుతున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, కొద్దిగా విత్తనములు చల్లిన వాళ్ళకి కొద్ది పంటయే దొరుకును, అధికంగా విత్తనములు చల్లిన వారికి అధిక పంట సమకూర్చుకోగలరు. ప్రియులారా, మనకి ఉన్న సమయం చాలా కొద్దిగా, మన సగం జీవితం అయిపోయిందేమో. ఈ ఉన్న కాలంలోనైనా ఎవరి విషయంలో ఎలాంటి ఆశీర్వాదకర విత్తనాన్ని మనం వేయాలో, మనం అవకాశము దొరికినప్పుడల్లా ఇతరులకు మంచి చేయడానికి, ఆశీర్వాదమని విత్తనాలను, వాగ్దానాలను విత్తనాలను, వాళ్ళని మంచి వైపుకు నడిపించే విత్తనాలను మనం వేయడానికి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ప్రియులారా, మన విత్తనాన్ని భద్రంగా మన దగ్గరే ఉంచుకుంటే అది ఫలించదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతున్నాం, గోధుమ గింజ భూమిలో పడి నశించిననే తప్ప అది ఫలించదు. అది నశించను, నేను ఇలాగనే ఉంటాను, విత్తనంలాగానే ఉంటాను అంటే పురుగులు దాన్ని తినివేయును, కానీ దానివల్ల ఏ ఫలితము రాదు. మనమే ఒక విత్తనం ప్రియులారా. మనము ఇతరులకు ఆశీర్వకరంగా మారాలంటే మన ఈ లోకపు జీవితానికి మనము మరణించాలి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, మన జీవితము ఇతరులకు మార్గదర్శకంగా మారినప్పుడు, అప్పుడు ఇతరుల జీవితాల్లో కూడా ఆశీర్వాద పంటను అనుగ్రహించగల మంచి విత్తనంగా అందరూ మన గురించి సాక్ష్యము చెప్తారు. ప్రియులారా, విత్తనాలను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ రకమైన విత్తనాలు మనము ఇతరులలో వేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలని రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము, గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, మనము ఈ లోకంలో విత్తనాలు వేస్తున్నామా, పరలోక విత్తనాలుగా మనము ఆత్మీయ విషయాలలో శ్రద్ధ వహించి ఉంటున్నామా? ఈ లోక కోరికలను కలిగి ఉండడం వలన, శరీర కోరికలను తృప్తిపరచుకోవడంలో మనం సమయాన్ని, మన యొక్క జీవాన్ని మనం ఇచ్చిస్తే శారీరకంగా మనం కోసుకునే పంట క్షయమైనది. ఈ లోకంలో శాశ్వతంగా ఎవరైనా ఉండిపోగలరా? ఈ లోకంలో శాశ్వతంగా పేరు ప్రతిష్టలు ఎవరికైనా ఉన్నాయా? ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతస్తులు శాశ్వతంగా మనతో వస్తాయా? ఈ లోక సంబంధమైనది ఏది కూడా శాశ్వతమైనది కాదు. మరి మన జీవితం అనే విత్తనాన్ని ఈ లోక కోరికలను, ఆశల్లో ఎందుకు మనము వేస్ట్ చేయాలి, వ్యర్థపరచాలి? అదే మనము మన జీవితాన్ని ఆత్మకు సంబంధించిన, ఆత్మీయతకు సంబంధించిన, పరిశుద్ధాత్మ ఫలానికి సంబంధించిన ఆ ఫలాన్ని మన జీవితంలో అభివృద్ధి చేసుకోవడానికి మన జీవితాన్ని వెచ్చిస్తే మన ఆత్మీయ జీవితము నిత్య జీవానికి మనల్ని సిద్ధపరుస్తుంది. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో దేవుడు మనల్ని నిత్య జీవంలో భాగస్వాములు కావాలని ఆశపడుతున్నారు. మరి ఉదయం లేచిన దగ్గర నుంచి మనము ఈ లోక ఆశల్లో మునిగిపోయి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో దాని గురించి మనం శ్రద్ధ వహిస్తున్నామా లేదా? ప్రతిరోజు కూడా సమయాన్ని మనం కేటాయించాలి. యోహాను రాసిన 3వ లేఖ 2వ వచనంలో మనం చదువుతున్నాం, నా ప్రియ సహోదర సహోదరి, మీరు ఆత్మలో ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో దాన్ని బట్టి మీరు మీ యొక్క శరీరంలో కూడా అభివృద్ధిని స్వీకరిస్తారు. ఆత్మకు, ఆత్మీయ అభివృద్ధికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వగలిగితే, ఆత్మలో మనం ఎంతగా దేవునిలో ఆనందిస్తున్నామో ఆత్మీయ అభివృద్ధి శరీరానికి కూడా సంతృప్తినిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది. కానీ ఎవరైనా ముందు నేను శారీరకంగా బాగా డబ్బు సంపాదించుకొని గొప్పగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఆత్మీయతకు నేను సమయాన్ని ఇస్తాను అన్నవాళ్ళు
ఎవరైనా ఆత్మీయతలో అభివృద్ధి చెందడాన్ని మనం చూసామా? ఈ లోక నేత్రాస, శరీరాస, జీవపు డంబానికి ఆ విత్తనములో బలపరుచుకున్న వాళ్ళు, ఈ లోకము అశాశ్వతమైనది, వాళ్ళు ఎప్పుడు కూడా అశాశ్వతంగా ఉండిపోర్పులేరా. కాబట్టి శాశ్వతమైన నిత్య జీవాన్ని మనం స్వీకరించాలంటే మన జీవితం అనే విత్తనము ఆత్మలో అభివృద్ధి చెంది మనం పొందిన పరిశుద్ధాత్మ వరాలు ఫలము ద్వారా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మనం ప్రార్థించుకుందాం. అలాంటి కృపను అనుగ్రహించమని నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు శత్రువైన సాతాను ప్రభువా ఎల్లప్పుడూ ప్రతి విషయంలో మమ్మల్ని దొంగిలించాలని, మమ్మల్ని ఈ లోకము వైపుకు నడిపించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. గర్జించిన సింహం వలె ఎవరినైనా కబలించాలని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా నాయన మా ఆత్మీయ జీవితం గురించి మేము ఎంతగా శ్రద్ధ వహించాలో ఈ నూతన ఉదయంలో మరొక్కసారి మాకు గుర్తు చేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా మేము చేసే ప్రతి పనిలో, మాట్లాడే ప్రతి మాటలో అయ్యా మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ముందు ఆత్మలో మేము బల సంపన్నులం కావడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ఎంతగా ఆత్మలో అభివృద్ధి చెందాలని మనము ఆశపడుతూ ఉంటామో దేవుడు దాన్ని మరింతగా ఒక గొప్ప వృక్షంలాగా దేవుడు తప్పకుండా దాన్ని ఆశీర్వదిస్తాడు. ఆవగింజ చిన్నదే అయినా మనం దాన్ని ప్రయత్నిస్తే, దానికి వాక్యమనే నీరు పోస్తే, అభిషేకమనే ఎరువు వేస్తే ఆ పెద్దగా ఎదిగిన చెట్టులో ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. ఎంతోమందికి మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు ప్రభు మనతో ఉన్నారు.